హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో కంటెంట్ ఇస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగా వర్షాకాలం ప్రొద్దున్నే బాగా మబ్బు పట్టి ఉన్నప్పుడు ఒక ఆయన ఆఫీస్కి బయలుదేరుతా ఉండగా వాళ్ళ భార్య క్యారేజీ ఇస్తూ రెయిన్ కోట్ ఇస్తూ ఉంటే ఆయన అంటాడు, ఏ ఇప్పుడు మబ్బు పట్టిందని చెప్పి సాయంత్రం వరకు వర్షం వస్తుందా? ఈ బరువుతో పాటు అది కూడా పట్టుకెళ్ళాలా? ఇప్పుడు ఒకవేళ వర్షం వచ్చినా సరే సాయంత్రం వరకు వర్షం వస్తానే ఉంటుందా అని చిరాకిచ్చి రెయిన్ కోట్ ఇచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి కరెక్ట్గా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళే టయానికి భయంకరమైన వర్షం బట్టి 2 రోజుల వరకు తగ్గని పరిస్థితి, అంత వర్షం వస్తూ ఉండేటప్పటికి ఎంతసేపు వెయిట్ చేసినా వర్షం తగ్గట్లేదు. వాచ్మెన్ వచ్చి, ఏమండి నేను తడిసన్నా ఇంటికి వెళ్ళిపోతాను, మీరు కూడా వెళ్ళిపోండి అంటే వర్షాన్ని తిట్టుకుంటూ బయటకు వస్తాడు, కానీ తడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు. కానీ నేను గొడుగు ఇస్తానన్నా, రెయిన్ కోట్ ఇస్తానన్నా, నాది తప్పు చేశానన్నా మాత్రం ఒప్పుకోడు. అలాగే చాలా మంది మనకి ఎంతో రుచులు అందిస్తున్న మన నాలుకని, మనం ఎంతో చక్కగా మాట్లాడే మన నోరుని, శ్రావ్యంగా పాటలు పాడే మన నోరుని, చక్కగా యాక్టింగ్ చేసే మన నోరుని కొంతమంది అన్యాయంగా తిడతా ఉంటారు. అమ్మో, ఆడు నోట్లో ఏలు పెట్టావంటే మున్సిపాలిటీ చెత్త కొంపలో ఏలు పెట్టినట్టేరా, ఆ నోడు చాలా దరిద్రం రా, ఆడు ఏదంటే దానికి ఆపోజిట్ గా జరిగిపోద్దురా, వాడి నాలుకని కట్ చేసేయాలరా అని తిడతా ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు అలాగ మాట్లాడటానికి కారణం వాళ్ళ నోరు కాదు, వాళ్ళ నాలుక కాదు, వాళ్ళ మనసులోకి వచ్చిన ఆలోచనలు వాళ్ళు నియంత్రించుకోలేకుండా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు గనక నియంత్రించుకొని ఎటువంటి క్లిష్ట పరిస్థితిలోనైనా మంచిగా మాట్లాడితే మంచివాడిగా గుర్తింపు పొందుతావు. ఆలోచనలు నియంత్రించుకోలేకోకుండా నువ్వు కఠినంగా మాట్లాడితే కఠినాత్ములాగా మాట్లాడతావు. అందుకోసమని నోరు నాలుకని తిట్టకుండా కారణమైన నీ మనస్సును అదుపులో ఉంచటం నేర్చుకుంటారని ఒక వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. నచ్చితే లైక్ చేయండి.